హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం ఫ్రెండ్స్. మొత్తం మంది కలిపిన పాలను దీపకు తీసుకెళ్లేందుకు జోష్న బయలుదేరుతుంది. ఇంతలో పని మనిషి వచ్చి నాన్న పిలుస్తున్నారని చెప్తే పని మనిషికి పాల గ్లాస్ ఇచ్చి దీపకి ఇమ్మని చెప్తుంది. కానీ ఆ గ్లాస్ తీసుకుని పారిజాతం పాలు తాగేస్తుంది. శ్రీధర్ వేగంగా వెళ్ళి గ్లాస్ లాగేస్తాడు. అది చూసి జోష్న షాక్ అవుతుంది. ప్లాన్ ఏ మావయ్య నాశనం చేశాడు. ప్లాన్ బి నువ్వు నాశనం చేశావని జోష్న మండిపడుతుంది. నా ప్లాన్ నా మీదే వర్కౌట్ చేశావా అని మొత్తులో తూలుతుంది పారు. దశరథ వచ్చి జోష్నను తీసుకెళ్తాడు. పారుని చేయి పట్టుకుని తీసుకెళ్తాడు శ్రీధర్. ఈ పెళ్ళి అయ్యే వరకు నా పక్కనే ఉండమ్మా అని జోష్నకు చెప్తాడు దశరథ. ఆడవాళ్లను పలకరించడానికి పక్కన నువ్వు ఉండాలి కదా, ఎందుకు ఊగుతున్నావు? నిన్ను చూస్తే తాగి ఊగుతున్నట్లు ఉన్నావని పారుతో శివనారాయణ అంటాడు. మత్తులో ఉన్న పారు గులాబీ తీసుకుని శివనారాయణ చెంపపై కొడుతుంది. దశరథ సుమిత్ర కలిసి కార్తీక్ కాలు కడుగుతారు. అత్త, మీ దగ్గర తీసుకున్న మాట నిజమవుతుంది నాన్న అని అనుకుంటుంది దీప. పెళ్ళి ఆపలేకపోయానని జోష్న ఫీల్ అవుతుంది. దీప చేతిలో ఓడిపోయాను, బావ చేతిలో ఓడిపోయాను, నేను బతికినా చచ్చినట్లే అని జో అనుకుంటుంది. జోష్నకు ఆశీర్వాదం తీసుకురమ్మని తాళిని అప్పగిస్తాడు పంతులు. ఈ జ్ఞాపకాలను జన్మంతా గుర్తుపెట్టుకోవాలని దీపకు చెప్తాడు కార్తీక్. కానీ పంతులు చూస్తే తాళిబొట్టు కనిపించదు, మంగళసూత్రం కనిపించడం లేదని అందరూ కంగారు పడతారు. జోష్న తాళి తీసి ఉంటుందని పారు అనుకుంటుంది. మావయ్య తీయకపోతే ఎవరు తీసి ఉంటారని జో అనుకుంటుంది. నా తాళి తెగిపోవడానికి కారణమైన వాళ్లే తాళి తీసి ఉంటారని దీప అంటుంది. తాళి కనిపించకపోవడానికి జోష్నకు సంబంధం లేదు, ఆమె ఇక్కడే ఉంది కదా అని దశరథ మధ్యలో మాట్లాడతాడు. ముహూర్తానికి ఇంకా 4 నిమిషాలే ఉంది. మంగళసూత్రం ఉంటేనే పెళ్లి జరుగుతుంది. ముహూర్తం దాటిన తర్వాత మంగళసూత్రం కడితే తత్ఫలితాన్ని ఇవ్వదు అని పంతులు చెప్తాడు. అన్నయ్య, నా కోరిక తీరట్లేదని కాంచన బాధపడుతుంది. కొడుకు పెళ్లి ఆగిపోతుంది, అన్నీ ఉన్నాయి, అందరూ ఉన్నారు, కానీ మంగళసూత్రమే లేదని కాంచన అంటుంది. దేవుడు నా వైపే ఉన్నాడు, ఇప్పుడు ఈ పెళ్లి ఆగిపోతుందని జో అనుకుంటుంది. కానీ ఇంటి రక్తం కన్నీరు పెడితే ఈ ఇంటికి వినాశనమే అని పంతులు చెప్పిన మాటలను గుర్తు చేసుకుని శివనారాయణ లోపలికి వెళ్తాడు. ఏంటో ఈ ఆటంకాలు, ఇంట్లో శుభకార్యాలు జరగవా అన్నయ్య అని కాంచన అంటుంటే జరుగుతాయని తన చేతిలోని తాళిని అందిస్తాడు. కార్తీక్, ఇదిగోరా తాళి, దీప మెడలో కట్టు అని శివనారాయణ అంటాడు. వివరాల తర్వాత ముందు మాంగళ్యదారం జరగాలని శివనారాయణ అంటాడు. ఇది నా భార్య తాళి, నా మనవరాలి కోసం దాచిపెట్టాను. నేను ఒకటి తెలిస్తే దైవం వేరు తెలిసింది, ఈ పెళ్ళి ఆగకూడదు, తాళి కట్టు అని శివనారాయణ అంటాడు. కార్తీక్ తాళి తీసుకుని నీ కోరిక నెరవేరిన తాత అనుకుని 3 ముళ్ళు వేస్తాడు. నానమ్మ, మీ ఆశీర్వాదం మాకు దక్కుతుందని దీప ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటుంది. కార్తీక్, దీప తలంబ్రాలు పోసుకుంటారు, సంతోషంగా ఎంజాయ్ చేస్తారు. దీంతో కార్తీక దీపం ఎపిసోడ్ ముగుస్తుంది.